రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్ పార్లమెంట్లో అంటే ఇరాన్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ఇటు అమెరికా మధ్య యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో ఒక సంచలనమైన ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా అమెరికాను టార్గెట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఒకవేళ కనుక ఆ ప్రకటన కనుక అమలు చేస్తే, ప్రకటనకు లోబడి అమలు చేస్తే ఖచ్చితంగా 450 కోట్ల రూపాయల బహుమతి ఇస్తా అంటున్నారు. ఆ వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు దాము బాలాజీ ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇరాన్ చేసిన ఈ సంచలన ప్రకటన ఎలా చూడొచ్చు? నిజానికి అమెరికాను టార్గెట్ చేసిందంటారా, లేకపోతే మిగతా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఇరాన్ పార్లమెంట్ లో ఒక చట్టం పెట్టారనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. దీన్ని ఇరాన్ వైర్ అనే ఒక పత్రిక, అట్లాగే టెలిగ్రాఫ్ యూకే అనే ఒక పత్రిక ఫస్ట్ బయట పెట్టారు. అదేంటంటే ట్రంప్ తల తెచ్చిన వాళ్ళకి 558 కోట్లు మన రూపాయల్లో, మామూలుగా అయితే $58 మిలియన్, $58 మిలియన్ ఇస్తాము అని ఒక చట్టమే తీసుకొచ్చారు అనేది చెప్తున్నారు. అయితే ఇంకా చట్టం పాస్ అయిందా లేదా అనే వివరాలు బయటికి అయితే రాలేదు. ఇది ట్రంపే కాకుండా నెతన్యాహు అండ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఎవరంటే యుఎస్ సెంట్కామ్ అంటారు. సెంట్కామ్ అంటే సెంట్రల్ కమాండ్. అంటే యుద్ధాన్ని ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా చేస్తున్న యుద్ధం, అట్లాగే ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, ఈ రెండు దేశాల మిలిటరీని కమాండ్ చేస్తున్న ఒక అథారిటీ వచ్చి సెంట్కామ్. ఈ సెంట్కామ్ బాస్ ఎవరు అంటే అడ్మిరల్ బ్రాడ్ కూపర్. సో వీళ్ళ ముగ్గురు తలలు తెస్తే 558 కోట్లు డబ్బులు ఇస్తాము అనేది చెప్పారు. మనకి ఇబ్రహీం అజీజీ అని చైర్పర్సన్ నేషనల్ సెక్యూరిటీ కమిషన్ అని ఇరాన్లో ఉంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ, అవును నిజమే, మేము అలా అనుకుంటున్నాము. హూ ఎవర్ సెండ్స్ దెమ్ టు హెల్, వాళ్ళని ఎవరు నరకానికి పంపించినా వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాము అనేది ఆయన ప్రకటించాడు. అట్లాగే ఇరాన్ పార్లమెంట్లో ఉండే నేషనల్ సెక్యూరిటీ కమిటీ డిప్యూటీ చైర్మన్ మహమ్మద్ నబావి అని కూడా ఇదే మాట చెప్పాడు. అంటే ఇది కొత్త విషయం కాదు. యాక్చువల్గా ఏంటంటే గతంలో ఇరాన్లో ఉండే IRGC కమాండర్ కాసిం సులైమానీని చంపారు అమెరికా వాళ్ళు. చంపినప్పుడే ట్రంప్ తల తెస్తే డబ్బులు ఇస్తామని అప్పుడే ప్రకటించారు. అప్పుడు ఎంతో $50 మిలియన్ ఎంతో ప్రకటించారు. అట్లాగే గతంలో మసాఫ్ అని ఒక మీడియా సంస్థ ఉంది ఇరాన్లో, స్టేట్ మీడియా, వాళ్ళు కూడా ప్రకటించారు ట్రంప్ తల తెస్తే డబ్బులు ఇస్తామని. అట్లాగే ఒక హ్యాకింగ్ గ్రూప్ ఉంది, ఇరాన్ హ్యాకింగ్ గ్రూపు, దాని పేరు హందాలే. ఈ హందాలే అనే గ్రూప్ కూడా $50 మిలియన్ ట్రంప్ తల తెచ్చిన వాళ్ళకి ఇస్తామని ప్రకటించారు. ఈ ఎందుకు ప్రకటించారంటే ఆబ్వియస్, ఇప్పుడు వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ దేశ అధ్యక్షుడిని చంపిన వాడిని తల తెస్తే మేము ఇస్తాం డబ్బులని ప్రకటిస్తారు కదా. అంటే అమెరికాకి, ఇజ్రాయెల్కి వాళ్ళ దేశంలో, ఇరాన్ దేశంలో వెళ్ళి ఇరాన్ దేశంలో ఉండే అధ్యక్షుల్ని లేకపోతే టాప్ కమాండర్లను చంపగలిగిన శక్తి సామర్థ్యాలు వాళ్ళకున్నాయి. ఇరాన్కి ఆ శక్తి సామర్థ్యాలు లేవు. అంటే అమెరికాలోకి వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ని చంపగలిగిన శక్తి కానీ, ఇటు ఇజ్రాయెల్కి వెళ్ళి నెతన్యాహుని చంపగలిగిన శక్తి కానీ ఇరాన్కి లేదు. ఇరాన్కి ఏముంది శక్తి అంటే యుద్ధంలో ఎక్కువ కాలం నిలబడగలిగిన శక్తి ఉంది తప్ప శత్రువులను ఓడించగలిగిన శక్తి ఇరాన్కి లేదు. ఇరాన్ పరిస్థితి అది. ఎందుకంటే 1979 నుంచి ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించింది. అంటే వేరే దేశాలతో వాణిజ్యం కానీ ఒప్పందం కానీ ఏమీ జరగకూడదు, ఆయుధాలు మార్పిడి జరగకూడదు, టెక్నాలజీ మార్పిడి జరగకూడదు. ఇవన్నీ జరగకుండా ఒక దేశం ఎలాగా గొప్పగా ఎదుగుతుంది? ఎదగలేదు. ఆ మాత్రం ఇరాన్ ఇంత గట్టిగా స్ట్రాంగ్గా ఉందంటేనే అది గ్రేట్. యాక్చువల్గా ఇంత నిర్బంధంలో, ఇంత ఆంక్షల మధ్యలో కూడా ఇరాన్ ఇప్పుడు 80 రోజులు దాటింది ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి, అని దృఢంగా నిలబడింది. ఒక మహా అజేయమైన శక్తిగా ఉన్న అమెరికా లాంటి దేశాన్ని 40 రోజుల పాటు యుద్ధంలో ఎదుర్కొన్నది, ఇంకా గట్టిగా నిలబడి ఉంది అంటేనే ఇరాన్ ఎంతో మెచ్చుకోవాల్సిన విషయం. కానీ ఈ దేశాల ప్రెసిడెంట్ని చంపే పరిస్థితి లేదు కాబట్టి ఈ డబ్బుల్ని అనౌన్స్ చేశారు. అంటే మామూలుగా ఇక్కడ కూడా ఈ మధ్య వాడి తల తెస్తే ₹1 కోటి ఇస్తే విడతల అని ఇక్కడ కూడా చెప్తున్నారు కదా. అలాగా ఇరాన్ చెప్పడంలో అదేమి అన్యాయం కూడా ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ ప్రెసిడెంట్ పోయి నువ్వు చంపితే
చంపినోడిని చంపాలని ప్రతి ఒక్కడు రక్తం రగిలిపోతుంది కదా. ఓన్లీ ప్రెసిడెంట్నే కాదు కదా, చిన్నపిల్లల్ని ఫస్ట్ డేనే మీనాబ్ స్కూల్లో పిల్లల్ని 168 మందిని చంపారు అమెరికా ఇజ్రాయెల్ కలిసి. అలాంటప్పుడు మొత్తం ఆ చిన్న పిల్లల్ని చంపినప్పుడు దేశంలో ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి బ్లడ్ రగిలిపోతుంది. ఈ చంపిన వాళ్ళని చంపాలి అన్న ఇదే వస్తుంది. చంపగలరా లేదని పక్కన పెట్టండి. అందుకని వాళ్ళ వల్ల అయింది ఏంది, ట్రంప్ తల వాడు నెతన్యాహు తల, వీడు సెంట్కామ్ అతని పేరేమి బ్రాడ్ కూపర్ తల, వీళ్ళ ముగ్గురు తల తెస్తే 558 కోట్లు ఇస్తామని ప్రకటించారు. సో కాకపోతే ఇది పార్లమెంట్లో చట్టం అయిందా అనేది దగ్గర డౌట్ ఉంది. చట్టం అయినట్టయితే లేదు, కానీ పార్లమెంటుకి సంబంధించిన సెక్యూరిటీ కౌన్సిల్ సెక్యూరిటీ కమిటీ వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఇది అఫ్సెల్గా కూడా వాళ్ళు డిక్లేర్ చేసి ఉంటారు. మామూలుగానే ఫత్వాలు రిలీజ్ చేస్తుంటారు, ఇరాన్లో కూడా ఫత్వాలు చేస్తారు. అంటే ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ద్రోహులుగా ఉన్న వాళ్ళ మీద కానీ ఎనిమీస్గా ఉన్న వాళ్ళ మీద ఫత్వా చేస్తారు. ఫత్వా అంటేనే పలానా వాళ్ళు చంపితే ఇంత డబ్బు ఇస్తామని. సో అది వాళ్ళకి అలవాటే. ఇవి అమెరికా కూడా చేస్తుంది, పలానోడిని చంపితే డబ్బులు ఇస్తామని. కానీ వాళ్ళు వేరే భాష మాట్లాడతారు, వేరే ఇది ఉంటుంది వాళ్ళది. వాళ్ళు దాన్ని తల మీద వెల ప్రకటిస్తారు, వాడిని చంపితే ఇంత ఇస్తామని వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తారు. రెండోది వాళ్ళకి అనౌన్స్ చేయకుండా వాళ్ళే సొంతంగా కిరాయి రౌడీలను పెట్టుకొని వాళ్ళే హత్యలు చేస్తారు. సిఐబి లాంటి వాళ్ళు కిరాయి రౌడీలను అన్ని దేశాల్లో ఉంటారు. వాళ్ళని పెట్టుకుంటారు, వీళ్ళు అసెట్స్ అంటారు వాళ్ళని. ఆ అసెట్స్ను పెట్టుకొని ఎవరిని చంపాలంటే వాళ్ళని చంపేయడం అనేది చేస్తుంటారు. మనం అనేక సీరియళ్లలోనూ సినిమాల్లోనూ అనేక సార్లు అమెరికా వాళ్ళే చూపించారు మనకి, మా వాళ్ళు ఎలా చంపుతుంటారు వేరే దేశాలకు వెళ్ళి అని. కాబట్టి ఇక్కడేమీ ఇది పెద్ద విషయం కాదు. వాళ్ళ రెవెంజ్లో నుంచి, వాళ్ళకి జరిగిన నష్టంలో నుంచి. ఎందుకంటే ఇప్పుడు మనకే కోపం ఉంది ట్రంప్ మీద, మన వాళ్ళకే కోపం ఉంది ఇండియాలోనే. ఈ ట్రంప్ గాడి వల్ల కదా ఇవాళ మన రేట్లన్నీ పెరిగిపోయినాయి, మన బడ్జెట్ పెరిగిపోయింది, మన శాలరీలు సరిపోవట్లేదు, మన ఆయిల్ డీజిల్ పెట్రోల్ పెరిగిపోయినాయి. సో వీటన్నిటి కారణం ఎవరు? ట్రంపే కదా. ట్రంప్ ఆ యుద్ధం చేయకపోతే ఇన్ని కష్టాలు ఇతర దేశాలకు రావు కదా. పోనీ దానికేమన్నా ఇరాన్ ఏమన్నా రెచ్చగొట్టిందా? ఏమీ లేదు. ఓన్లీ ఇజ్రాయెల్ కోసమే. ఇజ్రాయెల్ ఇతర దేశాలను ఆక్యుపై చేసుకొని తను గ్రేటర్ ఇజ్రాయెల్గా అవ్వాలి కాబట్టి, దీనికి ఈ గోల్కి అడ్డొస్తున్న ఇరాన్ని బలహీనపరచాలి కాబట్టి, మన వల్ల ఒకరి వల్ల కాదు కాబట్టి అమెరికాను దించాలనేది ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. మిగతా వాళ్ళంతా వాళ్ళకి బుద్ధి ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు దిగలేదు. వీడు బుద్ధి లేనివాడు కాబట్టి, వీడు మెంటల్ గాడు కాబట్టి వీడు దిగి ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది ఇతని వల్ల. కాబట్టి అందరికీ ట్రంప్ చచ్చాడని మనం పెడితే వీడియోలు లక్షలు చూస్తున్నారు జనం. అంటే అందరికి కూడా ట్రంప్ చనిపోవాలనే కోరుకుంటున్నారు. వీడి ముసలోడు పోతే ప్రపంచం బాగుపడుతుందని ప్రపంచవ్యాప్తంగా అనుకుంటున్నప్పుడు ఇరాన్ వాళ్ళు అనుకుంటే ఆశ్చర్యం ఏముందాడ. ఎందుకంటే ఇరాన్లో ఇప్పుడు 3-4 వేల మంది చనిపోయారు, దాదాపు 20 లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా నాశనం అయిపోయింది. ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది వాళ్ళు మళ్ళీ కోలుకోవడానికి. అటువంటి ఒక స్థితి కలిగించిన ట్రంప్ని చంపాలని పార్లమెంట్లో తీర్మానం కాదు, ప్రజలందరూ కూడా తీర్మానం చేసినట్టుగానే మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు డబ్బులు లేకపోయినా అందరూ ఏదో కష్టాలు పడి కలెక్ట్ చేసని ఇస్తారు ట్రంప్ చంపినోడికి. కానీ అంత ఈజీ కాదు అమెరికన్ ప్రెసిడెంట్ని చంపడం అనేది, అంత ఈజీ కాదు. గతంలో చంపారు లేదని కాదు, కానీ అంత ఈజీ డబ్బుల కోసం అయితే అంత రిస్క్ తీసుకుంటారని అనుకోలేము. కానీ ప్రకటించారు. ఎందుకంటే కొన్ని తీవ్రవాద సంస్థలు ఏమన్నా వాళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి ఏమన్నా చేస్తారేమో. లేదు చంపితే ఇది కూడా బహుమానం వస్తుంది కదా, ఆల్రెడీ కోరుకుండొచ్చు. అలాగా అయితే ప్రకటించారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. మరోపక్క లేటెస్ట్గా ట్రంప్ బెదిరిస్తూ ఉన్నాడు, మీరు కానీ రాజీకి రాకపోతే మళ్ళీ అటాక్ చేస్తానని. యాక్చువల్గా నిన్నే అటాక్ చేయాల్సింది. సౌదీ అరేబియా, ఖతారు, యుఏఈ ఆపమన్నారు, కొద్దిగా టైం ఇవ్వమన్నారు కాబట్టి నేను ఇస్తున్నాను, త్వరగా కానీ మేము చెప్పినట్టుగా మీరు వినకపోతే మళ్ళీ మేము అటాక్ చేస్తామని బెదిరిస్తున్నాడు ట్రంప్. కానీ వీళ్ళు మరి ఎవరి పై చేయి అంటే హూ బ్లింక్స్ ఫస్ట్ అంటారు, ఎవరు ఫస్ట్ కళ్ళారుతారనేది చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.